నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకులో వన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి హాజరైన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. కాగా ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ, తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతుల లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి తుమ్మల, జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో రైతులను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. రైతుల సంప్రదాయ పంటలపై మాత్రమే ఆధారపడకుండా ఇతర పంటలను కూడా పండించాలని సూచించారు. పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగారాఘవరెడ్డి గారి నేతృత్వంలో ఆలేరులో పెద్ద ఎత్తున మెగా ప్లాంటేషన్ ఇలా కొలన్పేక గ్రామంలో పెట్టడం, ఈ ఒక్కరోజే 25 ఎకరాలకు ఇలా ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా జంగారాఘవరెడ్డి గారికి, వ్యవసాయ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేయాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఈ 18 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 18 మాసాలలోనే 1,00,000 కోట్లు రైతులకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగా పంట మార్పిడి జరగాలి, రైతులకు లాభసాటిగా వ్యవసాయం ఉండాలి, ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇబ్బందులున్నా వాటన్నిటి తట్టుకొని నిలబడాలి, రైతు లాభసాటి వ్యవసాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ ఎంకరేజ్ చేస్తూ వాటికి సబ్సిడీ కూడా ఇస్తూ, వాటికి డ్రిప్ సబ్సిడీతో పాటు చెట్లను కూడా 20 రూపాయలకే చెట్టించి రైతులను ప్రోత్సహించి ఇవాళ పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేయడంలో భాగంగా ఇవాళ కొలన్పేగలో ఈ అవేర్నెస్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఒకే చోట సుమారు 500 మంది రైతులకు అవగాహన కల్పించి ఒకే రైతు 25 ఎకరాలు ఇవాళ ఆయిల్ ఫామ్ పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఆయిల్ ఫామ్ అనేది సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన రాబడి ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా ఆయిల్ సీడ్ చైర్మన్ గారు జంగా రాఘవరెడ్డి గారి నేతృత్వంలో ఇంకా ఈ ప్రాంతంలో ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి అధికారులు, గౌరవ కలెక్టరు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రైతుల ఈ సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా యాదాద్రి జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఆలేరులో పెద్ద ఎత్తున ఆయిల్ సాగు అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను కూడా 50 ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టాలని చెప్పి ఇప్పుడే ప్రభుత్వం అక్కడ అధికారులతో కానీ ఇక్కడ వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు తీసుకొని రైతులను ఎక్కువ ఈ ఆయిల్ ఫామ్ దిక్కు మళ్ళీ విధంగా సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గౌరవ వ్యవసాయ మాత్యులు తుమ్మల నాగేశ్వర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒకే రోజు మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసం, ఆయిల్ ప్లాంటేషన్లో వారికి జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోవాలి, ముందుకు పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి, ఏ పంట వేస్తే రైతులకు మెరుగైన లాభం జరుగుతుంది, రైతును రాజు చేసే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ, ఇందులో భాగమే ఈరోజు ఆలేరు కాన్స్టిట్యూషన్లో నల్గొండ జిల్లా తరపున
మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇలా బీర ఐలే గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఎక్కువ చెప్పకుండా కొంతనే తెలియజేస్తూ ఉన్నా. రైతు సోదరులారా, పంట మార్పిడి చేసుకుంటే ఏ పంటకైనా రైతుకు లాభసాటిగా ఉంటుంది, ఉత్పత్తి అధికంగా వస్తుంది. మీరు కంటిన్యూగా వరి వేస్తే 4 సంవత్సరాల తర్వాత ఆ భూమి చౌడు భూమిగా మారే అవకాశాలు ఉన్నాయి, అవసరంగా మారుతుంది. కాబట్టి పంట మార్పిడి అవసరము. పంట మార్పిడి అవసరంలో భాగం లాభదాటిగా ఏది ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఈరోజు తెలంగాణలో, భారతదేశంలో లాభసాటి పంట అంటే ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్స్. దానివల్ల ఎకరానికి 1,50,000 లాభం వస్తుంది. ఎకరానికి 10 నుండి 12 క్వింటాల ఇలా దిగుబడి వస్తుంది. కాబట్టి దాన్ని మనం వేసినట్టంటే 4 సంవత్సరాలు దాన్ని చిన్నపిల్లల్లాగా చూసుకుంటే 30 సంవత్సరాలు అది నిన్ను ఒక పెద్ద కొడుకుగా నీ కుటుంబాన్ని ఇలా సాదే దిశలో ముందుకు పోతుంది. 4 సంవత్సరాలు చిన్న రైతు మరి ఎట్లా బతకాలని ఆలోచిస్తే దాంట్లో అంతర్ పంట కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇలా మీరు దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే 20 రూపాయలకే మొక్క సప్లై చేస్తూ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ మీద బీసీలకు, ఓసీలకు అయితే 80% సబ్సిడీ, ఎస్సీలకు అయితే 100% సబ్సిడీ కూడా ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదే కాకుండా ఇలా 4,500 రూపాయలు ఇలా పెట్టుబడి కింద ఫర్టిలైజర్ కానీ ఇంకేదన్నా కానీ కలుపు గురించి కానీ మీకు పెట్టుబడి కూడా సంవత్సరానికి 4,500 రూపాయలు పెట్టుబడి కూడా ఇస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ పంటకు కోతుల బాధ లేదు, ఇలా దొంగల బాధ లేదు, పురుగు బాధ లేదు, ఇలా మార్కెటింగ్ బాధ కూడా లేదు. పంట మీ చేనులో పంట మేమే కంపెనీ కొనుగోలు చేసి, ఆయిల్ ఫీడ్ కొనుగోలు చేసి వితిన్ 3 డేస్లో 3 రోజులలో మీ అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది తెలంగాణ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో వస్తుంది, మన ఏరియాలలో ఈ ఏరియాలలో రాదు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఒకటి నిజమైన చెప్తా ఉన్నా, ఇవాళ నర్సంపేటలో అధికంగా 1 ఎకరంలో 16 క్వింటన్ల ఇలా ఉత్పత్తి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. గ్రేడింగ్ కూడా ఇలా ఆయిల్ కాంటెంట్ కూడా ఇలా ఖమ్మం కన్నా ఇక్కడ ఎక్కువ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీకేదైనా అవసరం ఉంటే ఈ మండలంలో, ప్రతి మండలంలో ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు, మా నర్సరీలు ఉన్నాయి, అక్కడ మీరు సంప్రదించవచ్చు. మీకు ఏదైనా పనిముట్లు కావాలనుకున్నా అక్కడనే సేకరించుకోవచ్చు. అన్ని సదుపాయాలు అందిస్తుంది తుమ్మల నాగేశ్వరరావు. ఒక వ్యవసాయ మంత్రిగా, ఒక వ్యవసాయం అనుభవం ఉన్న మంత్రిగా వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫీడ్ కంపెనీ ఇలా ముందుకు పోతుంది. ఇలా రైతుకు రక్షణగా బంగారు బాట వేసే దిశలో ముందుకు ప్రయాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.